నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్యా కమిషన్ విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష. పాఠశాల చదువుల్లో సంస్కరణలపై సమాలోచన. కంచగచ్చిబౌలి ప్రాంతంలో సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు. రేపు హెచ్సియు పాలక మండలి విద్యార్థులతో మంత్రుల కమిటీ చర్చలు. సర్కారు సంకల్పానికి విపక్షాలు అడ్డు తగులుతున్నాయన్న కాంగ్రెస్. సాధ్యం కాని హామీల వల్లే భూములపై కన్నుపడిందని బీజేపీ ధ్వజం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు నియామక పత్రాలు. ఏడాదిలో 53,000 మందికి ఉద్యోగాలిచ్చామన్న భట్టి విక్రమార్క. అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చేతికందిన పంట నేలపాలు. కర్షకుల కన్నీరు ఆదుకుంటామన్న సర్కారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం. అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందన్న ప్రధాని. థాయిలాండ్లో భారత ప్రధాని బంగ్లాదేశ్ సారథి యూనస్ భేటీ. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు నియంత్రించాలన్న మోదీ. కోర్టులో కేసు పెండింగ్ దృష్ట్యా ఇతరుల సంచారంపై కంచగచ్చిబౌలి పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. 400 ఎకరాల విస్తీర్ణంలో ఆంక్షలు విధించిన పోలీసులు ప్రశాంతతకు భంగం కలిగేలా ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దురుద్దేశాలతో వచ్చే వ్యక్తుల ప్రవేశంపైన కంచగచ్చిబౌలి భూముల్లో నిషేధం విధిస్తున్నట్లు తెలిపిన మాదాపూర్ డీసీపీ వినీత్ పోలీసుల ఆంక్షలను అందరూ విధిగా పాటించాలని సూచించారు. కంచగచ్చిబౌలి భూముల అంశంపై వివాదానికి ముగింపు పలికేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీ రేపటి నుంచి హెచ్సియు పాలక మండలి, విద్యార్థులు, ప్రజా సంఘాలతో చర్చలు జరపనుంది. సచివాలయంలో సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ, అటవీశాఖ, పోలీసు అధికారులతో సమావేశమైన భట్టి విక్రమార్క సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన సమాచారాన్ని పూర్తి వివరాలతో సిద్ధం చేయాలన్న భట్టి ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. విద్యార్థులు, ప్రజా సంఘాలతో కఠినంగా వ్యవహరించవద్దన్న ఉప ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. కంచగచ్చిబౌలి భూములపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు తెప్పించి లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న సర్కారు సంకల్పానికి బీఆర్ఎస్, బీజేపీ అడ్డు తగులుతున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ పర్యావరణ హననానికి పాల్పడుతోందని విపక్ష నేతలు విమర్శించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. 400 ఎకరాల్లో పరిశ్రమలు స్థాపించి లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఆక్షేపించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సర్కారు సంకల్పానికి యువత సహకరించాలని కోరారు. ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేయాలి, ఇది కూడా మా బాధ్యత అని భావించి ఇక్కడ ఒక పక్షాన పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని మేము ప్రయత్నం చేస్తా ఉంటే, ఇంకో పక్షాన టీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన మిత్రులు పరిశ్రమ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా చేస్తా ఉన్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగుళాలలో ముందుకు తీసుకెళ్తాను వైనాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కొందరు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పర్యావరణవేత్తలను సైతం తప్పుదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. హెచ్సియు విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మండిపడ్డారు. ఈ మార్ఫుడ్ పిక్చర్స్ అంటే నార్మల్ గా ఎవరు కూడా ఈ ఫోటోలన్నీ పెట్టి వాస్తవంగా
హైదరాబాద్ నడిబొడ్డులో పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, ఒక జూ లాంటి పరిస్థితి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. వీలైనంత మటుకు సోషల్ మీడియాను కన్ఫ్యూజ్ చేయాలని వీళ్ళు అనుకుంటే వీళ్లకు ఆద్యం పోస్తున్న వ్యక్తులు ఎవరా అంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో బీజేపీ వాళ్ళు అనేది అర్థమైపోయింది. ఇదంతా అయిపోతే ఒక ఫోటో పెట్టరు. ఈ ఫోటో చూడండి, బ్రహ్మాండమైన ఫోటో. ఇది గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్ ఎవరు పెట్టారు తెలుసా మీకు? సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన పిక్చర్ ఇది. అంటే ఏం చెప్పాలనుకుంటుండు? అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చినందువల్లే రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల భూములు అమ్మే ప్రయత్నాల్లో పడిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. హామీలు అమలు చేయకపోగా భూములను అమ్ముతాననడం సరికాదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, గిన్ని హామీలు ఇస్తాను, మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 40-50 కోట్ల రూపాయలు ఎక్కువ మేము ఖర్చు చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిన పడ్డారు. నీవు కొత్త కావచ్చు ముఖ్యమంత్రిగా, కానీ నీ పార్టీ కొత్త కాదు. ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ పరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసే పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హెచ్సియు విద్యార్థులు పర్యావరణ హితం కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం అణచివేయడం అన్యాయమని బీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా రేవంత్ సర్కారు భూముల జోలికి వెళ్లకపోవడం మంచిదని గులాబీ ఎంపీ సురేష్ రెడ్డి సూచించారు. యూనివర్సిటీ ఇష్యూ ఏంటంటే అక్కడ పిల్లలు ఒక పర్యావరణ అంశంపై పోరాటం చేస్తున్నారు. మీరు చేశారు, మేము చేశారని కాదు, మీరు మేము కలిసి ప్రజల్ని అక్కడ పర్యావరణాన్ని విద్యార్థుల్ని కాపాడాలి. ఆ మాట ఈరోజు సుప్రీంకోర్టు చెప్పారు. సుప్రీంకోర్టు చెప్తే మీకు ఈరోజు సోయచ్చి మీరు కమిటీ చేస్తున్నారు. ఇది పర్యావరణం అంటే హైడ్రా కాదు, ఇది కోబ్రా. కొట్టిందంటే ఖతమైపోతారు. అది అక్కడ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేదే మా సూచన. ఆ డెప్త్ ని, ఆ సుప్రీంకోర్టు రూలింగ్ ని, డైరెక్షన్ ని దయచేసి ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకొని మనం నడవాలనేదే మా సూచన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సౌత్ క్యాంపస్లోని రోడ్డుపైకి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేయగా అక్కడే చనిపోయింది. ప్రస్తుతం క్యాంపస్లో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలు ఉన్నాయని, వాటి వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను తొలగించడం వల్ల వన్యప్రాణులు నీడలేక ఇబ్బందులు పడుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో భూ నిర్వాసితులు వృద్ధులైపోయారు, కానీ ఉద్యోగాలు రాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రస్తుతం గతంలో మాదిరి కాకుండా భూమి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో 112 మంది భూ నిర్వాసితులకు అర్హత ఆధారంగా టీఎస్ జెన్కోలో ఉద్యోగాలు కల్పించింది. హైదరాబాద్ మాదాపూర్ సైబర్ గార్డెన్స్లో సంబంధిత నియామక పత్రాలను భట్టి అందజేశారు. హైదరాబాద్ను విస్తరిస్తే మరిన్ని పెట్టుబడులు రావడమే కాకుండా ఉపాధి పెరుగుతుందని చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికి ఉపాధి కల్పించేలా రాజీవ్ యువ వికాసం కార్యక్రమం చేపట్టామని భట్టి వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉపాధి దొరుకుతుందని పోరాటం చేసిన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం. ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఈ ఎన్నికకు బీజేపీ, ఎంఐఎం సహా 2 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు, ఎంఐఎం తరఫున మిర్జా రియాజ్ ఉల్ హసన్ రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. మజ్లిస్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నందున ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించారు. కానీ బీజేపీ పోటీలోకి రావడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 23న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ, మజ్లిస్ అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఎలక్షన్లో ఏదైతే ఎంఐఎం అభ్యర్థిగా ఉన్నారో అభ్యర్థికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. మా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుని చేస్తున్నటువంటి హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం ఆగడాలు, దురాగతాలు అడ్డుకోవడానికి మేమంతగా మేము కృషి చేయాలని చెప్పి ప్రజల ముందుకు పోతా ఉన్నాం.
ఆ విధంగానే రాబోయేటువంటి ఎలక్షన్ కూడా తప్పకుండా మమ్మల్ని బలపరుస్తారని చెప్పి మేము విజయం సాధిస్తామని చెప్పి నమ్మకంతో ముందుకెళ్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య ఫివికాల్ బంధం కొనసాగుతోందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అయిన కేంద్ర మంత్రి త్వరలో తెలంగాణలో కలిసే బహిరంగ సభను నిర్వహించబోతున్నాయని ఆరోపించారు. ఆ సభకు ఎవరిని పిలవాలో కలిసే నిర్ణయిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేసినట్లు గుర్తు చేశారు. తాజాగా జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లిస్కు మద్దతుగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిరసనం ఏం కావాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ను మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టడానికి సిద్దమయ్యాయని ధ్వజమెత్తారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఏదో గోల్మాల్ జరిగిందని గ్రూప్ 1 పేపర్లను రీవాల్యుయేట్ చేయాలని లేదా పరీక్ష మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్రూప్ 1 జీఆర్ఎల్ టాప్ 100లో ఒక్కరూ తెలుగు మీడియం అభ్యర్థులు లేరంటే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు. తెలుగు అకాడమీ ప్రామాణికం కాకుండా వికీపీడియా ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గ్రూప్ 1 టాపర్లంతా కొన్ని సెంటర్ల నుంచి ఎలా వస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 9,000 మంది రీకౌంటింగ్కు దరఖాస్తు చేస్తే ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదని విస్మయం వ్యక్తం చేశారు. 563 పోస్టులో టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేనప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నోడు ఎవరు కూడా అసలు టీజీపీఎస్సీ పరీక్షలు రాయకండి, మీకు అర్హత లేదు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎంపీడీఓలు అయ్యేటువంటి సత్తా మీకు లేదు అని చెప్పేస్తే అయిపోతుంది కదా. మాతృభాషను అవమానపరిచినటువంటి ఘనత కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగినాయి. కేవలం 2 సెంటర్లోనే 74 మంది టాప్ 500లో ఉన్నారు. అది ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతున్నా. అరే బాబు, థర్డ్ ఇవాల్యుయేషన్ దేవుడు ఎరుగు, అసలు సెకండ్ ఇవాల్యుయేషన్ జరగలే ఈ ఎగ్జామ్ లా. భాగ్యనగరంలో జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశించారు. శోభాయాత్రపై పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సివి ఆనంద్ గతంలో జరిగిన సంఘటనలు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. శ్రీరామనవమి ఉత్సవ సమితితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో శోభాయాత్ర చర్చించినట్లు తెలిపారు. ఊరేగింపు మార్గంపై సిబ్బంది వివరించిన ఆయన చిన్న ఊరేగింపుల అనుసంధానమయ్యే కూడలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక అదనపు బలగాలను మోహరించడం సహా నిరంతరం నిఘా కొనసాగించాలని వివరించారు. ముందస్తు చర్యగా అధికారులు, సిబ్బంది, జోనల్ కంట్రోల్ రూమ్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సివి ఆనంద్ సూచించారు. అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. మండే ఎండలకు ఎండుతున్న పంటలను అష్టకష్టాలు పడి కాపాడుకుంటే చెడుగట్టు వానలు చేతికండకుండా చేశాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లారితే కోద్దామనుకున్న పంటలు సైతం ఎదురుగాలలో నేలకూల్చడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం శ్రమతో పాటు పెట్టుబడి మట్టిపాలైందని ఆందోళన పడుతున్నారు. పలుచోట్ల పంటలు పరిశీలించిన ప్రజాప్రతినిధులు రైతులను ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టాలు మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పంట చేతికందే వేళ నేలపాలు చేసింది. నీటి వనరులు అడుగంటి ఎండుతున్న పొలాలను కష్టపడి కాపాడుకున్నది కాస్త మట్టిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురం, కర్లపెల్లి, అమృత్ తండా గ్రామాల్లో కురిసిన రాళ్ల వర్షానికి సుమారు 100 ఎకరాలకు పైనే చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కొందరు రైతులు ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దవడంతో పాటు మరికొందరి పంట నేలకొరిగింది. పలుచోట్ల వరి ధాన్యం రాలిపోగా మిరప సైతం నాని ముద్దయింది. 3వ తారీఖు నాడు 4:30 నుండి స్టార్ట్ అయిన వర్షం 7 గంటల వరకు మొత్తం రాళ్లు పడి అసలు ఏం బనికి రాకుండా పోయిందన్న. మాకు గవర్నమెంట్ నుండి ఏదైనా సాయం మాకు చేయాలని కోరుకుంటున్నాం అన్న. అందరూ మొత్తం కన్నీళ్ల పాలు, మనిషి తండ మొత్తం ఘోరంగా ఇల్లు కూడా కూలిపోయినాయి అన్న. కౌలుకు చేసుకున్నాం సార్, మేము సొంత పొలాలు కూడా కావు సార్. మాకు కౌలుకు చేసుకున్న పంటలు మొత్తం కోసే టైంకి మొత్తం ఇట్లా నష్టం వస్తుందని అనుకోలేదు సార్. మేము అసలు చేతిలో వచ్చే పొలాలు మొత్తం నిన్న మిషన్ కూడా వస్తుందని అనుకున్నాం సార్, కానీ ఈ వర్షాలతోటి మొత్తం ఆగమైంది సార్. నిన్న సార్ నాకు 12 ఎకరాలు సొంత పొలం ఉంది సార్. మిగతా కౌలు ఒక 7 ఎకరాలు చేసిన సార్, మొత్తం 17 ఎకరాలు చేసిన సార్. ఈ రోజు అయితే మిషన్ తోని కోసుకునేటోళ్ళం.
ఈ ఒక్క పూటలనే తెలిసి తెలియకుండా వర్షం వచ్చి మొత్తం నేలకు ఒక్క గింజ లేకుండా కోత కొద్దామన్నా చేతికి రాకుండా మొత్తం కంప్లీట్ పోయింది సార్. దీన్ని నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సాయం చేయగలరని మేము కన్నీరు పెట్టుకుంటా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఈ 2 ఎకరాల పంటని ఇంకొక 10 రోజులు అయితే కోయాల్సి ఉండగా పడినటువంటి రాళ్ల వాన గాలి వేగంతో రావడంతో మొత్తం మొక్కదన్న నేల వాలిపోయింది. మొత్తం ఇప్పుడు చిలకలో కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఈ నీళ్లతోటి మొత్తం పంట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. దీనికి అధికారులు కూడా స్పందించి దీన్ని ఏదైనా ఆదుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వానకి మహబూబాబాద్ జిల్లాలో పంటలతో పాటు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో గుడిసెలు లేచిపోగా పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. వలస కూలీలుగా వెళ్లి పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యామని బాధితులు వాపోతున్నారు. సంవత్సరానికి అటు హైదరాబాద్ పనికి పోయి వలసలకు పోయి ఇక్కడ ఎంతో కట్టుకుంటే అది నిన్న వర్షానికి కప్పు లేచిపోయింది. ఆ లోపల ఉన్న సామాను బియ్యం బస్తాలు బీరోలు బట్టలు ఇట్లా మొత్తం తడిచి ఆగమైంది. నాకు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయాలని. నిన్న కురిసిన గాలి ద్వారా వానలో నా ఇల్లు అనామతిగా లేచిపోయి నేను ఉండే పరిస్థితిలో లేను. మాకు భయంకరంగా ఉంది. మేము పక్క ఇంట్లో పోయి నిన్న నైట్ అంతా నిద్రపోకుండా భయంకరంగా దాచి ఉన్నాము. గవర్నమెంట్ మాకు సహకారం చేయాలనేసి గవర్నమెంట్ని కోరుతున్నాము. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా పడిన భారీ వర్షంతో కోత దశకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు వాన నీటికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో పాటు టార్పాలిన్లు అందించాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం అంతా తడిసి ముద్ద అయిపోయింది. ఓ ట్రాక్టర్ 2 ట్రాక్టర్ల దాకా వరదల కొట్టుకుపోయినాయి. అవన్నీ రికవర్ చేసి మళ్ళా పోసుకుంటున్నాం. మేము నీళ్ళు లేక బోర్లు పోయాక కొంతమంది బిగి 2 బిగాలు ఎండిపోయినాయి. కొంతమంది మిగిలింది కొత్తకచ్చి కళ్ళలో పోసుకుంటే ఈ పరిస్థితి అయింది. ఆనవాడి అంతా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు 3 దినాలు వేసినాం. 3 దినాలు వేస్తే అలా పారింది, ఎక్కడం ఎక్కడ వారింది. తిప్పలు వేసి పారించుకొని కోత కోసినాక తెచ్చినాక 15 రోజులే కొంచెం ఎండబెట్టినాం. రేపు ఎండుతుంది అనే వరకంటే అడ్లు 2 అడ్లు కింద పోయినాయి. ఎత్తలేదు ఏం లేదు. అసలు అవుతుంది 2 అడ్లు పోయినాయి. రావు రాళ్ళలో పోయినాయి సారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎత్తుకొస్తుందా? 3 నాటాడు అడ్డు అయితే 2 పోయి 2 ట్రాక్టర్ ఉన్నాయి. 3 వేల వరకు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో నేల కొరిగిన పంటలు, రాలిన మామిడి తోటలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నష్టం అంచనా వేయాలని కలెక్టర్కు సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్నది కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులు అయితే ఇండ్లకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అకాల వర్షాల నేపథ్యంలో అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. వానలతో దెబ్బతిన్న పంటలు పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ శాఖ, మార్క్ఫెడ్ సంస్థ అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లిలో నకిలీ విత్తనాలపై పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల కలిగే నష్టాలు, భూ సమస్యలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ విత్తనాల వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి హాని జరుగుతుందో రైతులకు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు వెల్లడించారు. నమ్మి మోసపోవద్దు. నాణ్యమైన విత్తనం ఇచ్చును నాణ్యమైన పంట. నాణ్యమైన విత్తనం ఇచ్చును నాణ్యమైన పంట. హెచ్టీ పత్తి నేలకు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడాన్ని చరిత్రాత్మక మలుపుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న మోదీ
తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని ఎక్స్లో పోస్టు చేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింల ప్రయోజనాలను పాత వ్యవస్థ దెబ్బతీసిందన్నారు. వక్ఫ్లో సవరణలకు పార్లమెంట్లో ఆమోదం లభించడంతో ఇప్పుడు వారి హక్కులను భద్రత లభించినట్లయిందన్నారు. ఈ బిల్లుతో సామాజిక న్యాయం జరిగే ఓ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన సమ్మిళిత భారత్ను కలిసి నిర్మిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలతో పాటు సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు. థాయిలాండ్ వేదికగా జరుగుతున్న మిమ్స్టేక్ సదస్సులో పాల్గొనేందుకు బ్యాంకాక్ వెళ్లిన ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమూద్ యూనుస్ భేటీ అయ్యారు. మైనార్టీలు సహా హిందువుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించడం సహా బంగ్లా ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని షేక్ హసీనా సర్కార్ పతనం తర్వాత ఇరువురు తొలిసారి భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత మద్దతు ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. బంగ్లా నుంచి అక్రమ చొరబాటుదారులను నియంత్రించడం సహా అందుకు సంబంధించిన చట్టాన్ని కఠినతరం చేయాలని ప్రధాని కోరినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళ సరిహద్దులో గస్తీ పెంచాలని సూచించినట్లు చెప్పారు. ఈ భేటీలో మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అంశం చర్చకు వచ్చిందా అని అడగ్గా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఈ అంశంపై ఇప్పుడే మాట్లాడడం సరికాదన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి ఇదివరకే అభ్యర్థన అందినట్లు విదేశాంగ శాఖ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.